వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నరదిష్టి, నరఘోష ఇలాంటి రకరకాల మాటలు వినిస్తూ ఉంటాము. పిల్లలకి తగిలిందని, ఇంటికి తగిలిందని, వ్యాపారానికి తగిలిందని, నాశనం అయిపోయామని, వాళ్ళ దిష్టే తగిలింది, వాళ్ళ కన్నే పడిందని ఇలా చాలా వింటాం కదా రమ్మగారు. నిజంగా దిష్టి ఉంటుందా? ఇప్పుడు పిల్లలకైతే ఏదో మంగళవారం అనో ఆదివారం అనో ఎండుమిరపకాయలు తిప్పేయటమో, ఉప్పు, కోడిగుడ్డో ఇలా తిప్పి పడేస్తూ ఉంటారు. మరి సంస్థలకి జరిగితే నిజంగా ఒక మనిషి కన్నుకి అంత పవర్ ఉంటుందండి? ఉంటుందా అంటే ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి అయినా పగులుతుంది. ఇది ఒక సామెత. ఎలా ఉంటుందంటే జయ, మాటలకి చాలా పవర్ ఉంటుంది, చూపుకి చాలా పవర్ ఉంటుంది. మనం సాధారణంగా ఏం చేస్తాం, ఈ ప్రాణాయామాలు అవి చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఒక గోడ మీద ఒక ఎర్రచుక్క పెట్టి దానికేసి చూస్తూ ఉండండి అని చెప్తాం. ఇది నేను చెప్పాను కూడా, ఇదివరకు చాలా మంది చెప్తుంటారు, పెద్దవాళ్ళంతా చెప్తారు. ఆ పెద్దవాళ్ళ దగ్గర విని నేను కూడా చెప్తుంటాను. ఆ చుక్కకేసి అట్లా చూస్తున్నాం అనుకో, మొదట అసలు సూది మన పొడిచినంత చిన్న చుక్క కాసేపటికి పెద్దది అవుతుంది, ఇంకా పెద్దది అయిపోతుంది, తర్వాత కళ్ళంతా నిండిపోతుంది. చుక్క అంతే కదా ఉంది, మన కళ్ళకి ఏమైనా పవర్ ఉందా? ఏం లేదు. చూడగా చూడగా ఏమవుతుంది, అది పెద్దది అయిపోతుంది. ఏదైనా చూసి ఎంత బాగుందో బాగుందో బాగుందని పదే పదే, ఇప్పుడు పిల్లల్ని ఎక్కడికైనా బజార్ తీసుకెళ్ళాం, నలుగురు మన ఫంక్షన్లకే తీసుకెళ్ళాము, అందరూ అబ్బో పిల్లాడు బాగున్నాడు బాగున్నాడు భలే ముద్దుగా ఉన్నాడు, అబ్బో వీడు ఎంత యాక్టివ్, అట్లా 5-6 సార్లు 10 సార్లు అని అందరు కళ్ళు వాడు ఎటు టింగ్ టింగ్ అని ఎగురుతున్నాడు అనుకో, అందరు వాడికేసి చూస్తుంటారు. ఓ 2-3 గంటల తర్వాత పిల్లాడు కింద పడతాడు, లేకపోతే వాడు ఏదో ఎందుకో నస మొదలు పెట్టి ఇక ఏడ్చుకుంటూ ఉంటాడు, కన్ను తగిలేసింది పిల్లాడికి. అందరూ చూస్తుండేసరికల్లా ప్రతి వాళ్ళ కాన్సన్ట్రేషను ఒక విషయం మీదకే వెళ్తే అక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. మానవ శరీరాలకి చుట్టూతో ఒక ఆరా ఉంటుందంటారు. అవును, చుట్టూతో ఒక చిన్న కాంతి వలయం ఉంటుంది. ఈ వలయం దెబ్బతినిపోతుంది, దానివల్ల మనం దిష్టి తగిలింది అని చెప్తాం. ఇప్పుడు దాన్ని నరదృష్టి. ఎంత బాగుందో వాళ్ళ అబ్బాయి, ఎంత బాగున్నాడు అంటే, అదేం పిల్లాడమ్మా అలా ఉన్నాడు అన్నా కూడా దిష్టి తగులుతుంది. పిల్లాడు బాగులేదన్నా బాగున్నాడన్నా దిష్టే, ఓగున్నాడన్నా దిష్టేనంటారు. ఓకే, ఏమి బాగుండలే పిల్లాడు, ఏం బాగుండలేదు పిల్లాడు అన్నా కూడా దిష్టే. పిల్లాడు బాగున్నా దిష్టే, బాగుండపోయినా దిష్టే. చూస్తూ ఉంటే జనం చూసిన కొందికి ఇబ్బంది వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు సంస్థలు లేదా వ్యక్తుల గొప్పతనాలకి జనం ఏమిటి, ఇప్పుడు అమ్మో వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారో అని గాను, లేకపోతే ఎంత పేరు వచ్చేసిందో అని కానీ అందరూ దాని గురించే మాట్లాడి ప్రతి వాళ్ళు దాని మీదే దృష్టి కలిగి ఉంటే దాన్ని నరఘోష అంటారు. ఘోష. ఇప్పుడు నోటితోటి ఒక మాట అంటాం కదా జయ, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో లేదా మంచి సంపాదన వచ్చింది అని అన్న లోపల ఒక మంట ఉంటుంది మనకి. ఒక్కొక్క వ్యక్తిని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. వాళ్ళది పాజిటివ్గా చాలా కష్టపడ్డారు, ఇవాళ పైకి వచ్చారు, 10 రూపాయలు తెచ్చుకుంటున్నారు అన్న మాట పైకి అన్నా కూడా లోపల అది ఉంటుందో ఉండదో, ఇంటెన్షన్ వేరేగా ఉంటుంది. లోపల ఉడుకుతోంది అనుకో, బయటికి వచ్చిన ఈ మాటలలో ఒక రకమైన వైబ్రేషన్ రిలీజ్ అవుతుంది. అదే ఘోషగా పరిణమిస్తుంది. నీకు చూడు, చాలా సూపర్ కపుల్, సూపర్ ఫ్యామిలీ, సూపర్ పిల్లాడు, బ్రహ్మాండమైన చదువులు అన్నవాళ్ళు పుసుక్కిన అక్కడ ఏదో అయిపోతుంది. వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. ఈ పిల్లాడు పరీక్ష రాసి రేపొద్దున IAS ఇంతే అనుకున్నవాడు యాక్సిడెంట్ అయ్యి అక్కడెక్కడో పడతాడు, లేకపోతే అక్కడికి వెళ్ళాక రాదు. కొంతమందికి ఫెయిల్ అయిపోతారు, లేదా అన్నీ బాగానే ఉంటాయి, అవేం ఫెయిల్ అవ్వవు. వీళ్ళకే ఏదో అనారోగ్యమో, చెప్పుకోలేని ఇబ్బందులు, వీళ్ళ సక్సెస్ అంతా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ జీవిత ప్రయాణం మహావిసగటగా మారిపోతుంది. రోజు ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో ఉంటుంటారు వాళ్ళు. సక్సెస్ మాత్రం అదే రేట్లో ఉంటుంది. ఈ ఘోష సక్సెస్ని కొట్టలేదు, ఎందుకంటే వాళ్ళ సక్సెస్ జాతక లక్షణాలు గట్టివి, గ్రహాలు చాలా గట్టివి. అందుకని వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు, రుగ్మతలు, శారీరక మానసికమైన రుగ్మతలు, సంసారంలో ఇబ్బందులు, స్నేహితులతో ఇబ్బందులు వచ్చేస్తాయి. మనం గమనిస్తూ ఉంటాం వాటిని కదా. అయితే వీటిని ఎట్లా చేసుకోవాలి అంటే పురాతన కాలం నుంచి వచ్చిన పద్ధతి అయితే ఉప్పుతో దిష్టి తీసుకోవటమే చెప్తారు. ఓకే, ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. పిల్లలకి ఏం చేస్తాం, 2 గుప్పెలతో ఉప్పు పట్టుకుని ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు తీస్తాం. 2 3 6 సార్లు తీసి ఈ ఉప్పుని నీటిలో పోస్తే ఉప్పు కరిగిపోతుంది.
నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందని ఈ తిప్పటం వల్ల మన చుట్టూతా బాడీ చుట్టూతా ఆరా ఉంది కదా, దాన్ని ఆరా పుల్ చేస్తాం, పుల్లింగ్ అవుతుంది అనమాట. అది ఆరా మళ్ళీ యథాప్రకారం లాగబడుతుందని మన పాతకాలపు పద్ధతి. ఇప్పటికీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఎప్పుడూ ఉప్పు క్యారీ చేయాలని చెప్తారు. ఇళ్లల్లో మనం ఇంట్లోకి వెళ్తాం, ఈ మన హాల్లో కనపడే చోట రాళ్ల ఉప్పు ఒక కప్పులో పోసి పెట్టడం, నెల నెల మార్చేసుకోవాలి. బాత్రూముల్లో ఉప్పు పోసి పెట్టుకోవటం, బాత్రూంలో కూడా ఒక గ్లాస్ బౌల్లో ఉప్పు అని తెలియాలన్నమాట, అటు పెట్టుకోవటం. తర్వాత ఎక్కడి నుంచైనా బయటికి నుంచి వస్తే నీళ్ళల్లో కాస్త ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయటం 4 చెంబులు. ఇంకదే చెయ్యాలి. ఇంట్లో ఉప్పు, నీళ్ళలో ఉప్పేసి ఇల్లు తుడుచుకోవటం. నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది దీంతో. తర్వాత ఎప్పుడు ఏదైనా ఒక భగవన్నామస్మరణని అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ బయట నుంచి వచ్చే వైబ్రేషన్స్ని లోపల నుంచి వస్తున్న వైబ్రేషన్ ఫైట్ చేస్తుంది. సూపర్, బాగుంది కదా, చాలా బాగుందండి. ఏదో ఒక భగవన్నామస్మరణ మన ఫోన్లోనే ఏదైనా ఒక శ్లోకమో ఒక స్తోత్రమో రింగ్ టోన్ లాగా పెట్టుకోవడం, సినిమా పాటలు కాకుండా. మన ఫోన్లో అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం అని నేను చెప్పను, నేను దాన్ని అందరూ ప్రొనౌన్స్ చేయడం మీద పెద్దగా ఆసక్తి ఉండదు నాకు. సాధారణంగా ఏదో మంత్రం, ఒక భగవత్ సంబంధమైన భజన, ప్రార్థన, అవతల వాళ్ళు మన ఫోన్ రింగ్ చేయగానే ఆ ప్రార్థన వినపడాలి వాళ్ళకి. వాళ్ళలో ఏదైనా నెగిటివ్ ఇంటెన్షన్ ఉన్నా ఈ ప్రార్థన వాళ్ళకి తగ్గించేస్తుంది. బాగుంది. మనకు కూడా మనం ఇప్పుడు వాళ్ళకి అది వినపడుతుంది, మనకు వినపడేందుకు ఒకటి ఉంటుంది కదా రింగ్ టోన్, అది కూడా ఏదైనా అయితే ఇప్పుడు ఈ భగవన్నామస్మరణ పెట్టుకున్నాం అనుకోండి, అది మధ్యలో కట్ చేసినట్లు అవుతుంది మనం ఆన్ చేస్తే. అవునవును. అందుకని అది చెయ్యకూడదని చాలామంది భావిస్తారు. 2 నామాలు పెట్టుకోండి, ఏవైనా పాటలాగా కాకపోయినా ఫుల్గా 2 నామాలు పెట్టుకుంటే అప్పుడు అవతల వాళ్ళకి అది వినపడుతుంది, మనకి ఇది వినిపిస్తుంది. 2 రింగ్స్ వచ్చేసాక మనం ఆన్ చేసినా పర్వాలేదు, స్తోత్రం కాదు కదా. అవునవును. ఆ నామం పూర్తయ్యాకే ఆన్ చేయండి ఫోను. లేదా సన్నటి తంబురా శబ్దం పెట్టుకోండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ వైబ్రేషన్ వల్ల అది కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఉప్పు ఎప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు సంస్థల్లో సమస్య వస్తుంది, సంస్థల్లో కూడా ఆకుపచ్చటి చెట్లు, మనం ఇప్పుడు బోల్డెన్ ఇండోర్ ప్లాంట్స్ వచ్చినాయి కదా, ఆకుపచ్చటి చెట్లు, ఉప్పు రాళ్ళు, ఈ 2 ఎప్పుడు మనుషులకి లోపలికి వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళే వాళ్ళకి కనపడేలాగా పెట్టించుకోవాలి. ఓకే. ఈ 2 చాలా కంట్రోల్ చేస్తాయి. నేనైతే గ్రీనరీ చాలా ఇష్టం నాకు. ఇప్పుడు ఒక దాంట్లోకి వెళ్ళినా కూడా పచ్చదనం మనకి బుద్ధికి నెగిటివ్ ధోరణిని రానివ్వదు. అవును అవును. ఇది చాలా బాగుంటుంది కదా. అక్కడి నుంచి లోపలికి వెళ్ళంగానే పోస్టర్స్ అవి ఇవి పెడతారా, అవి బాగా మంచి ప్రకృతి వనాలని వేటినైనా పెట్టడం, ఆ పోస్టర్లని ఏవో బొమ్మలు కాకుండా గ్రీన్ పిక్చర్స్ ఇలాంటివి పెట్టుకుంటే అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. ఉంటాయి, ఇది లేదు అని అనడానికైతే వీల్లేదు. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎంతో కొంత పడుతుంది. నమ్మం అనుకున్నారు మీరు, మాని నేను నమ్ముతాను, నేను చేస్తా. ఇప్పుడు ఒక గ్లాసులో ఒక కప్పులో ఉప్పు పోసి పెట్టినంత మాత్రాన ఏం నష్టం? అదే కదా. అంతేనా? మన ఇంట్లో 2 ఆకుపచ్చటి చెట్లు పెట్టుకుంటే మనకు లాభమే కానీ నష్టం లేదు కదా, మనకు మంచిదే కదా, గ్రీన్గా కనపడతాయి. అంతే. ఓ రాళ్ల ఉప్పు ఉంటుంది, ఓ వస్తువు అట్లా ఉంటుంది. ఎప్పుడు మనం షోపీసులు పెట్టుకోవట్లా బోల్డ్, ఇది కూడా పెట్టుకుందాము, ఏమైపోతుంది? ఇల్లు క్లీన్ అవుతుంది అనే సంగతి మనకు తెలిసిందే. చీమలు దోమలు కొంచెం తక్కువగా ఉంటాయి, చీమలు రావు పెద్దగా ఉప్పు పెట్టి తుడిస్తే. ఈ నెగిటివ్ ఎనర్జీ ఒకటి తగ్గిపోతుంది. ఇంట్లో ఏదైనా సరే చీకటి మూలల్లో చేరేటువంటి రకరకాల శక్తులు అవన్నీ బయటికి పోతాయి. చేసి చూడండి, ఒకవేళ మీకు ఇలాంటి అనుమానం ఉంటే కనుక చేసి చూడండి. ఇంకా ఏవో కొత్తవి చేయొద్దు, మన పురాతన కాలం నుంచి మన ఇళ్లలో తాతమ్మలు మామలు చేసే పద్ధతే. రైట్. ఇంకా పెద్ద పెద్దవి పెట్టద్దు, ఇంత మటుకు చేసుకుందాం, పనిచేస్తుంది బాగా. అది బాగుంది రమ్మ గారు, టిప్స్ మాత్రం చాలా బాగున్నాయి. అన్నిటికన్నా ఏదైనా భగవన్ నామస్మరణ అన్నారు చూడండి, అద్భుతం. అది మనకి మనం చేసుకోవటం అంతే. ఎట్లా ఇప్పుడు కూర్చుంటున్నావు, రామా అని కూర్చోటం, లేస్తావు కృష్ణ అనిలే. ఆ రాముడు కృష్ణుడు ఆ శబ్దాలలో నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. దేని నుంచైనా, అన్నిటి నుంచి కాపాడుతుంది. అలవర్చుకోండి, కనీసం వాళ్ళు మనని వదిలిపెట్టకుండా ఉంటారు. ఖచ్చితంగా రమ్మగారు. నమస్తే.